మనకి నిన్న ఇక్కడ ఎర్రర్ వచ్చింది కదా. నిన్న గుర్తుందా, నిన్న ఇక్కడ ఎర్రర్ వచ్చింది మనకి పీరియడ్స్ మెయింటైన్ చేయడానికి. ఓకేనా, అది ఎక్కడ మెయింటైన్ చేయాలి అంటే ఇక్కడ మెయింటైనింగ్ పోస్టింగ్ డేట్ ఉంది కదా, నిన్న ఇక్కడ 2003 వరకే ఉంది. మరి ఎవరైనా సో ఇక్కడ ఏమైనా పీరియడ్స్ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ పీరియడ్స్ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ సో ఇక్కడ పోస్టింగ్ డేట్ అనేది మెన్షన్ చేసాం. ఓకేనా, అంటే 2020 నుంచి 2030 వరకు మనం పోస్టింగ్ డేట్ అనేది ఎగ్జిక్యూట్ చేసాం. అంటే ఏంటంటే ప్రతి ఇయరు ఈ డేట్న అంటే మార్చ్ అంటే 1st తారీఖున, ప్రతి నెల 1st తారీఖున ఏమవుతుందంటే ఈ పోస్టింగ్ రిజల్ట్స్ అనేది మనం అకౌంటింగ్ వాళ్ళకి పంపిస్తాం అన్నమాట. ఓకేనా, సో దానివల్ల వచ్చింది ఇది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ప్రతి నెల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పేమెంట్ డేట్ అనేది 31st అనుకోండి. ఓకేనా, నేనేం చేస్తున్నానంటే టార్గెట్ డేట్ ఫైనాన్స్ వాళ్ళకి పంపించడానికి నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ పంపిస్తున్నాను. ఓకేనా, అర్థమవుతుంది కదా ఇది ఎలా జనరేట్ చేసాము. ఇక్కడ ఏంటంటే మనం ఏం లేదండి, ఇప్పుడు 2020 నుంచి 2030 వరకు నేనేం చేస్తున్నానంటే పేరోల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేది జనరేట్ చేస్తాను. అంటే ఏంటంటే సర్టెన్ డేట్న పోస్టింగ్ అనేది జనరేట్ అవ్వాలి అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను పోస్టింగ్ పీరియడ్స్ నేను ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఉంది డేట్ ఆఫ్ పేరోల్ రన్, పీరియడ్ అండ్ డేట్, పోస్టింగ్ డేట్, క్రియేషన్ డేట్, నెక్స్ట్ పేరోల్ పోస్టింగ్ యూఏఎం ఈక్వల్ డేట్. మనం ఇక్కడ ఏంటంటే ఈ 6 వేస్లో నేను పోస్టింగ్ డేట్స్ అనేది మెన్షన్ చేయొచ్చు. డే అంటే పేమెంట్ వాడికి పే చేయాల్సింది చూస్తారా. ఇప్పుడు మీకు ఒక కంపెనీలో వస్తున్నారు, మీకు 31st శాలరీ పడుతుంది అనుకోండి, సేమ్ డే నాకు పోస్టింగ్ కావాలి అంటే ఈ అకౌంట్స్కి పోస్టింగ్ చేయాలి అంటే నాకేం చేయాలి అంటే నేను డే మెయింటైన్ చేస్తాను. లేదు డేట్ ఆఫ్ పేరోల్ రన్ అనేది ఏంటంటే పేరోల్ రన్ వేరే ఉంటుంది, పోస్టింగ్ డేట్ వేరే ఉంటుంది. పేరోల్ రన్ అంటే ఏంటంటే మనం ఏం చేస్తామంటే మొత్తం అంతా వెరిఫై చేసుకోవడానికి 3 days ముందు 2 days ముందు పేరోల్ రన్ అనేది చేస్తామన్నమాట. ఓకే, పేరోల్ రన్ చేసాక వన్స్ అన్నీ ఎర్రర్ ఫ్రీ వచ్చాక అప్పుడు నెక్స్ట్ పోస్టింగ్ చేస్తారు, అంటే శాలరీ పేమెంట్ చేస్తారు ఫలానా డేట్ శాలరీ అని. ఓకేనా, దాన్ని వెరిఫై అయిపోయాక నెక్స్ట్ ఏం చేయాలి, మొత్తం శాలరీస్ పే చేశాక నెక్స్ట్ ఏంటంటే పోస్టింగ్ చేయాలి, అంటే ఫైనాన్స్ వాళ్ళకి పోస్టింగ్ చేయాలి. మేము ఇంత సింబాలిక్ అకౌంట్స్కి ఇంత మెచ్చి పెట్టాం, శాలరీస్కి ఇంత, వెండర్ అకౌంట్లో ఇంత ఉంది, ఫైన్స్ మేము ఇంత కలెక్ట్ చేసాం. సో అది డిఫైన్ చేయడానికి మనం ఇక్కడ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ టార్గెట్ ఐడి అది సోర్స్ డేట్ ఐడి అన్న పే డేట్ ఐడి అన్న ఒకటే వస్తుంది.
ఓకేనా. సో నేను డేట్ స్పెసిఫికేషన్ అనేది జనరేట్ చేశాను. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఒక్క నిమిషం. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏమేమి అకౌంట్స్ ఉన్నాయో ఇక్కడ ఉన్నాయి కదా, అసైన్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ఎక్స్పెన్స్ అకౌంట్, టెక్నికల్ అకౌంట్, కస్టమర్ అకౌంట్, వెండర్ అకౌంట్. ఇక్కడ ఏంటంటే మనం ఏం చేస్తామంటే సిఏఐఎన్ అంటే మన చార్ట్ అకౌంట్స్ ఉంటాయి కదా. సో నేనేం చేస్తున్నానంటే సింబాలిక్ అకౌంట్కి ఎంప్లాయ్ గ్రూప్ అసైన్ చేసి అకౌంట్ అంటే వాళ్ళు సింబాలిక్ అకౌంట్స్ అని ఇస్తారు. సో వాళ్ళకి మనం ఇది ఇక్కడే మెయింటైన్ చేస్తాం అన్నమాట. ఓకేనా. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ఉంది, ఇదేంటంటే సింబాలిక్ అకౌంట్, ఇది ఫినాన్స్ అకౌంట్. ఓకేనా. ఇప్పుడు నేను 101 మనం క్రియేట్ చేసింది 101, 102 కదా. సో ఇక్కడ ఏంటంటే ఈ సింబాలిక్ అకౌంట్స్ నేను ఏమైతే క్రియేట్ చేశానో నేను అవి ఈ అకౌంట్స్కి మ్యాప్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంటుంది, ఇవి జిఎల్ అకౌంట్స్ ఉంటారు. ఓకేనా. కెన్ వీ మ్యాప్ సేమ్ సింబాలిక్ అకౌంట్ టు మల్టిపుల్ జిఎల్ అకౌంట్స్ అని అడుగుతారు. అదేంటంటే పాసిబిలిటీ అవ్వదు. ఒకసారి ట్రై చేద్దాం. మా డోర్ అయినా ఇలా సౌండ్ ఎంత తక్కువ. ఇక్కడ చూసారా అమ్మా, పర్లేదులే, అది ఎలాగో క్లీన్ చేయాలి, నేను కడుగుతాను కదా. ఇక్కడ చూసారా 102, నెక్స్ట్ ఒక్క నిమిషం జస్ట్ చెక్ చేస్తాను. ఇక్కడ చూసారా ప్రతిదానికి డిఫరెంట్ అకౌంట్ ఉంది కానీ సేమ్ అకౌంట్ దేనికి లేదు. సో ఈ జిఎల్ అకౌంట్స్ అనేది ఫైనాన్స్ టీమ్ వాళ్ళు డెవలప్ చేస్తారండి. సో మనం ఏం చేస్తామంటే మన సింబాలిక్ అకౌంట్స్ మనం ఏమేమి క్రియేట్ చేసామో, లైక్ ఇప్పుడు చూసారా నేను ఎక్స్పెన్స్ అకౌంట్ కానీ కే అని పెట్టి, వెండర్ అకౌంట్ కే అని పెట్టి, నెక్స్ట్ ఎఫ్ఏమో బ్యాలెన్స్ షీట్ అకౌంట్ అని పెట్టి, సిఏమో ఎక్స్పెన్స్ అకౌంట్ అని పెట్టి. సో నేను అలా క్రియేట్ చేసినప్పుడు
నేనేం చేశాను, నాకున్న వేస్ట్ మీకు ఎలా చూపిస్తాను. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ వేస్ట్ టైప్ని నేను ఎక్స్పెన్స్ అకౌంట్కి మ్యాప్ చేశాను. ఓకేనా, నేను చూపించాను కదా. సో మ్యాప్ చేసి నేను తర్వాత ఏం చేస్తున్నాను, సింబాలిక్ అకౌంట్స్కి నేను అసైన్ చేస్తున్నాను. ఓకేనా, ప్రతి వేస్ట్ టైప్ సింబాలిక్ అకౌంట్స్కి అసైన్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు ఈ మూడు సింబాలిక్, నేను మూడిటిని సింబాలిక్ అకౌంట్స్కి, ఈ మూడు సింబాలిక్ అకౌంట్స్కి అసైన్ చేశాను. ఓకేనా, ఇది సింబాలిక్ అకౌంట్స్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, నేను ఏం చేస్తున్నాను క్లియర్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను వేస్ట్ టైప్ని అకౌంట్ టైప్కి అసైన్ చేస్తానండి. ఓకేనా, అది పాజిటివ్ అమౌంట్ నెగిటివ్ అమౌంట్ నేను డిఫైన్ చేసేసి అకౌంట్ టైప్కి అసైన్ చేస్తాను. తర్వాత నేను అకౌంట్ టైప్ నేను ఏం చేశాను, సింబాలిక్ అకౌంట్కి అసైన్ చేశాను కదా. అవునండి, సింబాలిక్ అకౌంట్కి అసైన్ చేయగానే నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే, లేదు సారీ ఇక్కడ మనం అకౌంట్ టైప్ ఇవ్వట్లేదు. మన సింబాలిక్ అకౌంట్స్లో నేను ఏం చేస్తాను, వేస్ట్ టైప్ అసైన్ చేసేసి అది ఏ అకౌంట్ టైప్ అనేది నేను డిఫైన్ చేస్తాను. ఓకే, అవును, నేనేం చేస్తున్నాను, ఒక సింబాలిక్ అకౌంట్ క్రియేట్ చేసి దానికి ఒక వేస్ట్ టైప్ అసైన్ చేసేసి, వేస్ట్ టైప్కి సింబాలిక్ అకౌంట్ అసైన్ చేసి అది ఏ అకౌంట్ టైప్ అనేది నేను అసైన్ చేస్తున్నాను. క్లియరే కదా. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, సింబాలిక్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తాం. ఓకేనా, సింబాలిక్ అకౌంట్ తర్వాత నేను వేస్ట్ టైప్ అనేది సింబాలిక్ అకౌంట్కి అసైన్ చేస్తున్నాను. అవునా కదా. తర్వాత నేను ఏం చేస్తున్నాను, ఆ వేస్ట్ టైప్కి నేను అకౌంట్ టైప్ అనేది ఇస్తున్నాను. అది ఎక్స్పెన్స్ అకౌంటా కాదా లేదా అనేది నేను ఇస్తున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఈ సింబాలిక్ అకౌంట్స్ అనేది జిఎల్ అకౌంట్కి మ్యాప్ చేస్తాను అన్నమాట. ఓకేనా, ఫర్ సమ్ 127010 అలాగా నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్క జిఎల్ అకౌంట్ అనేది నేను మెయింటైన్ చేస్తాను అన్నమాట. అంటే ఏంటి, ఈ జిఎల్ అకౌంట్స్ అనేది అకౌంటింగ్ వాళ్ళకి పంపించేస్తాం. మనం డైరెక్ట్గా ఈ వేస్ట్ టైప్స్కి నేను ఎంత ఇచ్చాను అని నేను డైరెక్ట్గా పంపకూడదు. ఓకేనా, సో నేనేం చేస్తున్నాను, ఒక సింబాలిక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ సింబాలిక్ అకౌంట్కి అది ఖర్చు కింద వాడామా లేకపోతే ఒక మనకి ఇన్కమ్ కింద వాడామా లేదంటే స్టేషనరీ పర్పస్లో లేకపోతే ఈ వెండర్ అకౌంట్లోకి వాడామా అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఒక ఇంట్లో ఉన్నారండి, ఇంట్లో ఏంటంటే పిల్లలు ఎప్పుడు ఫైనాన్స్కి రిలేటెడ్ ఏం అడగరు, అంటే ఫైనాన్స్ రిలేటెడ్ అంత పట్టించుకోరు. కానీ ఒకటి చూడండి, మీకు డబ్బులు ఇస్తారు కానీ అది అకౌంట్ అంటే ఖర్చు అడుగుతారు, ఏం చేసావు అని, ఎలా చేసావని అడగరు. ఏం చేసావని అడుగుతారు కానీ ఎలా చేసావు ఎలా వచ్చినాయి అని అడగరు. సో అలాగే ఇక్కడ కూడా ఏంటంటే నేను వేస్ట్ టైప్స్కి నేను ఇచ్చేస్తున్నాను, కానీ నేను ఎంత పే చేశాను అనేది నేను చెప్పాలి తప్ప నేను ఎలా పే చేశాను అనేది నేను చెప్పట్లేదు ఇక్కడ. ఓకేనా, నేను ఈ వేస్ట్ టైప్ బేసిక్ పే వేస్ట్ టైప్కి నేను ఎంత ఇచ్చాను, ట్రావెల్ వేస్ట్ టైప్కి నేను ఎంత ఇచ్చాను, ఫైన్స్కి ఎంత ఇచ్చాను, లేకపోతే కన్వీనియన్స్ అలవెన్స్కి ఎంత ఇచ్చాను, హెచ్ఆర్ఏ అలవెన్సెస్కి ఎంత ఇచ్చాను, నేను అలా చెప్పట్లే. సో నేను ఏం చేస్తాను, ఓకే సింబాలిక్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేసి
దానికి ఏంటంటే ఆ అకౌంట్ టైప్ అనేది నేను డిఫైన్ చేస్తున్నాను. అది ఎక్స్పెన్స్ అకౌంటా, వెండర్ అకౌంటా, బ్యాలెన్స్ షీట్ అకౌంటా. ఓకే. ఓకేనా? ఈ 3 అకౌంట్లకి నేను డిఫైన్ చేసేసి నేను ఏం చేస్తున్నానంటే, ఇది కూడా నేను శాలరీస్కి ఎంత అయింది, ఎక్స్పెన్స్ అకౌంట్లో నాకు ఎంత అయింది, వెండర్ అకౌంట్కి ఎంత వచ్చింది, బ్యాలెన్స్ షీట్ అకౌంట్కి ఎంత అని నేను చెప్తున్నాను అంతే. అడిగి ఓకే. అర్థమవుతుందండి. సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే అంతే. నేను ఇలాగా వేస్ట్ టైప్ రూపంలో నేను ఎంత ఇచ్చానని చెప్పట్లేదు. ఓకే. అర్థమైందా? నాకు ఎక్స్పెన్సెస్ ఇంత అయినాయి, వెండర్ అకౌంట్కి ఎంత అయింది, నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్కి ఎంత వచ్చింది, అది ఒక్కటే చెప్తున్నాం. వాళ్ళకి అకౌంటింగ్ వాళ్ళకి కూడా అదే అవసరం. అవును. నేను ఏ రూపంలో ఇచ్చానది కాదు, వాళ్ళకి ఏంటి ఫైనల్గా వాళ్ళకి టాలీ అవ్వాలి. ఓకే. సో నేను ఏం చేస్తున్నాను, నెక్స్ట్ ఆ సింబాలిక్ అకౌంట్స్ అనేది జిఎల్ అకౌంట్స్కి మ్యాప్ చేస్తానమాట. అర్థమైందా? ఓకే. ఇక్కడ ఏంటంటే ఎస్ఐన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్స్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇది మనం చేసేది కాదు, మనం జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా. అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటంటే ఏం లేదు, అంటే వాళ్ళకి వ్యాలిడేట్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఎలా అంటే, నాకు ఫినాన్స్ ఇయర్ ఇంత, ఫిషల్ ఇయర్ ఇది, మార్చి నుంచి ఏప్రిల్, అలాగా కొన్ని అసైన్ మ్యాప్ చేసేసి ఒకదానికి పెడతారు. సో దాని చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కింద ఏదో ఉంటుంది, దాన్ని నాకు అంత క్లారిటీ లేదు దీంట్లో. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఈ పలానా సింబాలిక్ అకౌంట్స్ని నేను ఎంప్లాయీ గ్రూప్తో అసైన్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎంప్లాయీ గ్రూప్ ఉంది, ఓకేనా? అంటే ఇది ఎంప్లాయీ గ్రూప్ బేస్ ఎందుకు చేసుకుంటారంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ గ్రూప్ 1 తీసుకున్నాను, ఓకేనా? మనది ఆర్ ఏదో ఉంటుంది కదా, రెగ్యులర్ ఏదో ఉంటుంది. సో రెగ్యులర్కి నేను కొన్ని ఎక్స్పెన్సెస్ వాళ్ళకి ఎక్కువ ఇస్తాను. సో కొన్ని ఆ సింబాలిక్ అకౌంట్స్కి వాటికి అసైన్ చేయాలి. లైక్ అప్పుడు ఐడెంటిఫికేషన్ కోసం ఏదో ఉంటుంది ఇక్కడ, మరి ఇది మనం మెయింటైన్ చేయం యాక్చువల్గా. సో ఇది కాన్సెప్ట్ పోస్టింగ్ టు ఫైనాన్స్. ఇక్కడ మీరు 5 స్టెప్స్ ఇక్కడ ఏం చెప్పాలి అంటే చెప్తాను. ఇది చెప్పాలి, డిఫైన్ ఎంప్లాయీ గ్రూపింగ్ ఫర్ అకౌంట్ డిటర్మినేషన్. ఓకే. అండ్ మెయింటైన్ ఫ్యూచర్ పీపీఎంఓడి. ఓకేనా? పీపీఎంఓడి అంటే పీపీఎంఓడిలో ఏంటంటే మనం గ్రూపింగ్ అనేది అసైన్ చేస్తాం అన్నమాట. ఫస్ట్లో ఇండస్ట్రియల్ 2 గ్రూపింగ్స్ మెయింటైన్ చేసాం, గుర్తుందా? ఇక్కడ ఒక గ్రూపింగ్ మెయింటైన్ చేసాం ఇక్కడ ఈ స్టెప్లో, డిఫైన్ ఎంప్లాయీ గ్రూపింగ్ ఫర్ అకౌంట్ డిటర్మినేషన్. ఫస్ట్ స్టెప్ అది. ఇక్కడ ఎంప్లాయీ గ్రూపింగ్ డిఫైన్ చేస్తాం, డిఫైన్ చేసి ఇక్కడ పీపీఎంఓడి అని ఫ్యూచర్ దానికి అసైన్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు అవర్లీ ఉంది, అవర్లీకి ఇండస్ట్రియల్ వర్క్ అని ఇచ్చారు. శాలరీడ్ అయితే ఇప్పుడు 6 ఉంది, 6 ఏంటి శాలరీడ్ కదా, తెలుసు 6 డిలీట్ చేసి దొబ్బినట్టున్నాడు. సో ఇక్కడ 2 ఇచ్చేసాం, ఓకేనా? ఎస్ అయితే ఎస్కి శాలరీడ్ 2 అలాగా అంతే. పీపీఎంఓడి ఏం చేయము, జస్ట్ గ్రూపింగ్ అనేది డిఫైన్ చేస్తాం అంతే. ఏమేమి గ్రూపింగ్ ఇచ్చామని, అంటే ఎంప్లాయీ గ్రూప్స్కి ఏ గ్రూపింగ్ ఇచ్చామనేది డిఫైన్ చేస్తాం అంతే, ఓకేనా? సో ఇది ఇక్కడ దాకా ఇది పోస్టింగ్ టు ఫైనాన్స్ కాన్సెప్ట్ ఇది.
వీళ్ళు అంటే నువ్వు ఎలా చేసావు అని అడగరు కానీ స్టెప్స్ అడుగుతారు. ఓకే. తెలుసా అని అడుగుతారు. జస్ట్ ఇంకొక టాపిక్ ఉందే చెప్తాను. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఇది స్టెప్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ స్టెప్ ఇది చెప్తావు. నెక్స్ట్ ఏంటంటే ఇదంతా వదిలేసి ఓకే. జస్ట్ ఇది ఒక్కటే చేయాలి. 1 minute. సారీ ఆ. కాల్ చేసి. ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను, ఇది ఒక్కటే చదవండి. ఓకే. సో ఇవి ఒక నేను డార్క్గా హైలైట్ చేస్తాను చూడండి. ఆ 5 స్టెప్స్ చెప్తే చాలు. వాళ్ళు డీప్గా ఏం అడగరు. ఓకేనా. వెండర్ కొన్నిసార్లు అడుగుతారు, వెండర్ అకౌంట్ అంటే ఏంటి, ఎఫ్ అంటే ఏంటి, సి అంటే ఏంటి అని. నెక్స్ట్ అడిగితే ఈ ట్రాన్సాక్షన్ అదే ఈ ప్రోగ్రామ్ ఉంది కదా, ఓకే. ఈ ప్రోగ్రామ్. సో ఇది ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామంటే PC00 M99 CIPE. ఓకేనా. ఇది ట్రాన్సాక్షన్ కోడ్ అన్నమాట, పోస్టింగ్ పీరియడ్. ఇది ఎస్ ఉంది కదా, మనం ఇక్కడ ఏంటంటే పేరోల్ ఏరియా ఇస్తాం. పేరోల్ ఏరియా ఇచ్చి ఇక్కడ పర్సనల్ నెంబర్స్ ఇస్తాం అన్నమాట. ఇది జనరేట్ అవ్వదు నాకు తెలుసు. జస్ట్ ఓకే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 3 కేసెస్ ఉంటాయి. పి అంటే 3 అట్రిబ్యూట్స్ ఉంటాయి అన్నమాట. పి అంటే లైవ్ పోస్టింగ్, ఎస్ అంటే క్రియేషన్ సిమ్యులేషన్ డాక్యుమెంట్స్, టీ అంటే టెస్ట్ అండ్ నో డాక్యుమెంట్స్ క్రియేటెడ్. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనం ఇలా చేసేసి ఇక్కడ ఎస్ అన్న టీ అన్న ఒకటే. ఓకేనా. ఎస్ అన్న టెస్టింగ్ రన్నే, టీ అన్న టెస్టింగ్ రన్నే. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇది టెస్టింగ్ ఎలా జరుగుతుంది అంటే డాక్యుమెంట్స్తో జరుగుతుంది. ఓకేనా. టెస్ట్ రన్ వితౌట్ డాక్యుమెంట్స్ అంటే జస్ట్ మనకి అది సక్సెస్ఫుల్గా ఫెయిల్యూర్ అని అది ఒకటే చెప్తుంది. ఓకే. ఓకేనా. ఇక్కడేంటి అది ఎందుకు ఫెయిల్యూర్ అని డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి మరి చెప్తుంది. సో నాకు తెలిసి 90% ఫెయిల్ అని వస్తుంది.
డమ్మీ సిస్టమ్ కాబట్టి మ్యాక్సిమం 100% ఫెయిల్ అని వస్తుంది. మనం మెయింటైన్ చేసాం కాబట్టి మేబీ రావచ్చు. ఓకే, సో అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ పలానా ఎంప్లాయీకి నేను ఇంత ఖర్చు చేశాను అనేది నేను చూపిస్తున్నాను అక్కడ. ఓకే. ఒకవేళ ఇక్కడ ఏమైనా డాక్యుమెంట్స్ ప్రిపేర్ అయితే ఇక్కడ వస్తుంది సెలెక్టెడ్ ఎంప్లాయీ నెంబర్స్ 1, ఎవరైటెడ్ 1, రిజెక్టెడ్. ఒకవేళ రన్ సక్సెస్ఫుల్ అయితే ఇక్కడ వస్తుంది, రిజెక్టెడ్ అయితే ఇక్కడ వస్తుంది. స్కిప్ అయిపోయిన ఎంప్లాయీస్ ఏమైనా ఉంటే చూపిస్తుంది. అంత ఇంపార్టెంట్ కాదు ఇది. నాకు ఇప్పుడు వచ్చి నేను చేయలేదు, రన్నే చేయలేదు అసలు. ఓకే. ఓకే, ఇక్కడ నేను పీవీ నచ్చింది. ఇక్కడ చూసారా, సెలెక్టెడ్ ఒకటి వచ్చింది, రిజెక్టెడ్ వచ్చింది. ఇక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే పోస్టింగ్ డేట్ ఫర్ పీరియడ్ 2023 ఈజ్ నాట్ మెయింటైన్ అని వచ్చింది. దానికి ఎర్రర్ ఎక్కడ అంటే చూపిస్తుంది. ఆ ఎర్రర్ ఎక్కడో చెప్పగలరు మీరు? అక్కడ మనం సమ్ అదే ఐ మీన్ 2004 వరకే ఇచ్చాము, మెయింటైన్ చేసాము అదాన్ని. ఎగ్జాక్ట్లీ అక్కడ బాగా ఫైండ్ అవుట్ బాగా చెప్పాను. థ్యాంక్ యూ. సో ఇక్కడ పీరియడ్స్ మెయింటైన్ చేస్తే నిన్న జర్నీ చేసాం మొత్తం మురుమల్లాను ఎక్కడ మురుమల్లా వినలేదని గూగుల్ కూడా చేశాను అన్నయ్య నేను. మురుమల్ల అంటే ఈస్ట్ గోదావరి. అప్పుడు ఫస్ట్ టైం విన్నాను అనమాట. అసలు మురుమల్ ఎక్కడ అని గూగుల్ చేసి ఈస్ట్ గోదావరి అని అప్పుడు తెలిసింది అనమాట. టెంపుల్కి వెళ్ళారా? సో పీరియడ్స్ మెయింటైన్ చేయడం అలా చేస్తామన్నమాట. ఓకేనా? సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే పీరియడ్ పారామీటర్స్ ఇస్తున్నాను, నెక్స్ట్ ఇయర్ ఇస్తున్నాను, 21/11 ఇస్తున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ 2021/11 ఇచ్చానంటే పీరియడ్స్. ఓకేనా? అంటే మనకి ఫస్ట్ పీరియడ్ ఏమొస్తుంది, ఏప్రిల్ వస్తుంది. 01 ఎప్పుడు మనకి ఏప్రిల్ వస్తుంది. అది బాగా బండ గుర్తుపెట్టుకోండి. ఇండియాకి మాత్రమే, ఇండియాకి సమ్ కంట్రీస్కి ఏప్రిల్ టు మార్చ్ అనేది ఫినాన్స్ ఇయర్.
నేను ఇది ఫస్ట్ టైం చేస్తాను ఇది, అంతకుముందు చేయలేదు నేను. జస్ట్ అది ఇంటర్వ్యూలో 5 స్టెప్స్ ఉన్నాయి కదా, హైలైట్ చేసి చూపించు, అదొక్కటి చెప్తే సరిపోతాయి. వీళ్ళు డైరెక్ట్గా ఏం అడగరు. ఓకే. వాళ్ళు ఇంకో క్వశ్చన్ అడుగుతారు ఇక్కడ, ఓకేనా. ఈజ్ ఇట్ పాసిబుల్ టు, ఇప్పుడు ఒకసారి పోస్టింగ్ చేస్తాము ఫైనాన్స్ వాళ్ళకి, అకౌంట్స్ వాళ్ళకి పోస్టింగ్ చేస్తాం, మనకి ఏదో ఒక ఎర్రర్ వచ్చింది అంటే మనం రాంగ్ చేస్తామని మనకు అర్థమైంది పోస్టింగ్ చేసాకే, ఓకేనా. అది రివర్స్ చేయొచ్చా అనేది పాసిబిలిటీ ఉంటుందా లేదా అంటే పాసిబిలిటీ ఉంటుంది. ఎక్సెల్ లాగా డ్రాగ్ అండ్ ఆప్షన్ ఉంటే బాగుంది. సో నేను ఇప్పుడు ఇక్కడ పీరియడ్స్ డిఫైన్ చేశాను, ఓకేనా. ఓకే. నేను ఇలాగా పోస్టింగ్ పీరియడ్స్ అనేది డిఫైన్ చేసేసి సేవ్ చేశాను. సింపుల్. సో మనకి ఇక్కడ ఏంటంటే ఈ 557/557 ఉంది కదా, అవునండి. ఈ టెక్నికల్ వేస్ట్ టైప్ అనేది సింబాలిక్ అకౌంట్కి మ్యాప్ చేయలేదు, సో అందుకని ఎర్రర్ వస్తుంది, ఓకేనా. సో ఒకవేళ ఆ వేస్ట్ టైప్ మెయింటైన్ చేసేసి ఒకవేళ సక్సెస్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ చూసారా అమౌంట్ అనేది 39,354 ఉంది, 534. సో ఇది నెగిటివ్లో చూపిస్తుంది చూసారా, అంటే వాళ్ళకి నేను మెయింటైన్ చేసినవన్నీ ఇవే కదా,
శాలరీ. అవునండి. సో అందుకని వాళ్ళకి నెగిటివ్ చూస్తుంది. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఒకవేళ ఇది సక్సెస్ఫుల్ అయిపోయాక PCP0 అని ఒక ట్రాన్సాక్షన్ కోడ్ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తామంటే సో ఇది ఇక్కడ ఏంటంటే లైవ్ పోస్టింగ్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఒకవేళ మనం చేసింది ఇప్పుడు ఏం చేయాలంటే రిలీజ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేస్తామంటే రిలీజ్ చేస్తామంటే ఇవన్నీ డాక్యుమెంట్స్ క్రియేట్ అయినాయి, ఇవేమో డాక్యుమెంట్స్ క్రియేట్ కాదు. ఓకేనా? సో ఇప్పుడు నేను రిలీజ్ చేయాలండి, ఇది సెలెక్ట్ చేసుకొని ఒకసారి ఒక్క నిమిషం చెప్తే ఇక్కడ రాసేసి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసాం కదా, ఇక్కడ జాగ్రత్త వినండి. ఓకేనా? కన్ఫ్యూజ్ అవుతుంది ఇక్కడ. సో నేను ఇక్కడ ఏంటంటే ఇక్కడ డాక్యుమెంట్స్ డిలీట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇది నేను ఏదైనా డిలీట్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టగానే డిలీట్ అయిపోతుంది. అది ఇమ్మీడియట్ క్రియేట్ జాబ్ అనేది అడుగుతుంది. ఇమ్మీడియట్లీ అంటే వెంటనే డిలీట్ అయిపోతుంది. క్రియేట్ జాబ్ అంటే బ్యాక్ ఎండ్లో మనం జాబ్ అనేది షెడ్యూల్ చేయొచ్చు మనం. ఓకేనా? నేను బ్యాక్ ఎండ్లో జాబ్ షెడ్యూల్ చేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే బ్యాక్ ఎండ్లో పర్టికులర్ టైంలో డిలీట్ అనేది అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు డిలీట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి చేయట్లేదు, నేను డిలీట్ చేయట్లేదు. డిలీషన్ ఆఫ్ అక్కడ అడుగుతారు కొన్నిసార్లు పోస్టింగ్ డాక్యుమెంట్స్ డిలీట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కానీ డిలీషన్ ఆఫ్ పోస్టింగ్ డాక్యుమెంట్ కెన్ బి పాసిబుల్. ఓకేనా? పోస్టింగ్ క్యాన్ ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసేసాను. ఓకేనా? రిలీజ్ చేసేసి అంటే పోస్ట్ చేసేసి నేను రివర్స్ చేసుకున్నాను, అదే డాక్యుమెంట్ నేను రివర్స్ చేశాను. రివర్స్ అయిన డాక్యుమెంట్ మనం డిలీట్ చేయడం అనేది పాసిబిలిటీ ఉండదు. అది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే. ఇఫ్ ద document is reverse, deletion is not possible. అర్థమవుతుందండి? సో నేను ఇక్కడ ఏం లేదండి, నేను ఒక డాక్యుమెంట్ అనేది జనరేట్ చేశాను. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ డాక్యుమెంట్స్ అనేది నేను జనరేట్ చేశాను. ఓకేనా? సో నేను లైవ్ రన్ చేస్తే డాక్యుమెంట్ జనరేట్ అయిపోయింది. జనరేట్ అయిపోయాక ఇక్కడికి వస్తుంది అది.
ఇక్కడ ఏంటంటే డిస్ప్లే అవుతుంది అన్నమాట, మనం ఏమేమి పోస్టింగ్ చేస్తాం అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా, ఇక్కడ డిస్ప్లే అయ్యాక నేను ఏం చేశాను, నాకు ఇది నేను తప్పు చేసి నేను డిలీట్ చేసేయచ్చు. నేను రిలీజ్ చేయలేదు, ఇక్కడ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే పోస్ట్ డాక్యుమెంట్స్ అంటే పోస్ట్ అయిపోతాయి. ఓకేనా, పోస్ట్ అయిపోయాక దాన్ని మళ్ళీ నేను ఒక ఏదో మిస్టేక్ వచ్చింది, నేను అది రివర్సల్ చేయాలి. నేను రివర్స్ చేశాను. రివర్స్ చేసాక మళ్ళీ నేను డిలీట్ చేయాలి అంటే ఆ డాక్యుమెంట్ అనేది డిలీషన్ పాసిబిలిటీ అవ్వదు. అర్థమవుతుందండి? ఓకే అండి. దీన్ని ఎలాగా పోస్ట్ చేయాలి అంటే, ఇప్పుడు ఇది డాక్యుమెంట్ ఉంది 4084. ఓకేనా, ఈ 4084ని డబుల్ క్లిక్ చేసి ఇక్కడ డాక్యుమెంట్ సెలెక్ట్ చేయండి. ఓకేనా, ఇక్కడ పైన రిలీజ్ డాక్యుమెంట్ అని ఉంటుంది. దాని రిలీజ్ డాక్యుమెంట్ క్లిక్ చేయగానే డూ యూ వాంట్ టు రిలీజ్ సెలెక్టెడ్ డాక్యుమెంట్స్ ఫర్ పోస్టింగ్ ఉంటుంది. ఎస్ అని కొట్టాను. ఎస్ అని కొట్టగానే అది అయిపోయినట్టే. ఇది వేరే డాక్యుమెంట్ వచ్చింది చూడండి, ఇక్కడ 5805 ఇక్కడ స్టేటస్ మారిపోయింది చూసారా, రిలీజ్డ్. హలో, నేను వింటున్నాను. ఇక్కడ రిలీజ్ అనే స్టేటస్ మారిపోయింది చూసారా. సో అంటే ఏంటంటే ఈ డాక్యుమెంట్ అనేది రిలీజ్ చేసేసాం మనం. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు నేను రిలీజ్ చేస్తాను. ఓకేనా, రిలీజ్ చేసాక నేను ఇప్పుడు ఇది రికార్డింగ్ అప్పుడు విను, నేను ఇక్కడ స్టెప్స్ రాయట్లేదు. ఓకే అన్న, లేదంటే రాసేస్తాను. వింటానులే అన్న, లేకపోతే డబుల్ క్లిక్ చేయాలి. ఓకేనా, ఈ చైల్డ్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసి దీన్ని డబుల్ క్లిక్ చేస్తే చైల్డ్ డాక్యుమెంట్ వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసి అండ్ దెన్ క్లిక్ ఆన్ రిలీజ్. సో నేను ఇక్కడ క్లిక్ చేస్తే రిలీజ్ అని ఇక్కడ క్రియేటెడ్ ఉంది స్టేటస్. ఓకే, యాజ్ కొట్టగానే స్టేటస్ మారిపోయింది చూసారు, రిలీజ్డ్ అని. సో సో నేను ఇక్కడేమో స్టేటస్ మారిపోతుంది. ఓకేనా, తర్వాత నేను పోస్ట్ చేశాను. నేను పోస్ట్ చేసాక దాన్ని రివర్స్ చేయాలన్నమాట. ఇక్కడ చూసారు ఆల్ డాక్యుమెంట్స్ రిలీజ్ ఉన్నాను. ఇది సెలెక్ట్ చేసి ఫిల్టర్ కొట్టాను. ఓకేనా, ఫిల్టర్ కొట్టి
ఒక్క నిమిషం. ఓకే అండి. ఇక్కడ ఇక్కడ రన్ టైప్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసి కాపీ కొట్టండి. ఇక్కడ ఏంటంటే పోస్టింగ్ స్టేటస్ ఇది నాట్ ఈక్వల్ టు, ఓకేనా, ఇదేమో ఈక్వల్ టు. సో నాట్ ఈక్వల్ టు 91 సెలెక్ట్, ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇక్కడ వస్తాయి ఒక్క నిమిషం. కన్ఫ్యూజ్ అయిపోయింది. సో నాకు మామూలుగా నేను ఇక్కడ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతానంటే, అప్పుడు అంతకుముందు నేను ఏం చేసేవాడిని అంటే నోట్స్ రాసుకున్నప్పుడు ఇలాగా మల్టిపుల్ సెలెక్షన్ అతను చెప్పిన మాటలు రాసుకునేవాడిని. సో దానివల్ల కన్ఫ్యూజన్ వస్తుంది ఇక్కడ, అంటే ఏంటని చూస్తున్నాను నేను మామూలుగా. సో ఇక్కడ రన్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకొని కాపీ కొట్టాను, ఓకేనా. సో ఇక్కడ మల్టిపుల్ సెలెక్షన్ ఉంటుంది, ఓకేనా. అంటే ఏం లేదు, జస్ట్ ఈ మల్టిపుల్ సెలెక్షన్ ఏంటంటే ఒకేసారి చాలామందికి రన్ చేయొచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ నెంబర్స్ తీసుకున్నా, అలాగా నాకు ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ కావాలనుకున్నా, అలా మనం ఇక్కడ అనేది డిఫైన్ చేయొచ్చు. సో ఇక్కడ మల్టిపుల్ సెలెక్షన్ దగ్గర పీపీ, పిఎం, టీపీ ఇవి మూడు ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే ఇక్కడ ఏంటంటే మనం సెట్ చేసిన దాంట్లో ఇది పిఎం ఉంది, పోస్టింగ్ టు పేమెంట్స్, పీపీ అంటే పేరోల్ పోస్టింగ్, టీపీ అంటే పోస్టింగ్ టు థర్డ్ పార్టీ. అంటే దీనికి అర్థం ఏంటంటే పోస్టింగ్ టు పేమెంట్స్ అంటే మనం డబుల్ క్లిక్ చేసాం అనుకోండి,
ఏమైంది యాక్చువల్లీ ఇక్కడ ఈ ఇప్పుడు ఉన్నాయి కదా ఇవి వస్తాయన్నమాట మనం రిలీజ్ చేసిన డాక్యుమెంట్స్ వస్తాయి. ఇక్కడే కన్ఫ్యూజన్ వస్తుంది, ఇది ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం, నాకు ఇది కొంచెం నేను ఎప్పుడు చేయలేదు, కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఇక్కడ ఇవి వస్తాయండి, నేను సెలెక్ట్ చేసాక రావాలి. మరి ఇక్కడ ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు.
ఇక్కడ లాస్ట్ డైలాగ్ నాకు ఎందుకు మరి ఇక్కడ రావాలి యాక్చువల్లీ. ఇందాక వచ్చింది కదా ఇలాగ పీపీలో రావాలన్నమాట, రావట్లేదు, అది అర్థం కావట్లేదు. కింద ఉన్నాయి కదండి, ఈ కింద ఉన్నట్టు రావాలి. సెలక్షన్లో ఏదో తప్పిస్తుంది అనమాట. దీనివల్ల వస్తుంది. ఓకే, అది వచ్చింది. కొన్నిసార్లు చేయకపోతే ఏ మిస్టేక్స్ వస్తాయి. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సెట్ ఫిల్టర్ కొట్టి సెలెక్ట్ చేస్తున్నా,
ఇక్కడ ఏంటంటే రన్ టైప్ అనేది నేను కాపీ చేస్తాను, అంటే సెలెక్ట్ చేస్తున్నట్టు. ఓకేనా, ఇక్కడ నాట్ ఈక్వల్ టు ఉంది కదా, ఆప్షన్స్కి వెళ్ళి ఇది నాట్ ఈక్వల్ టు 90 చేయండి. సో ఎంటర్ కొట్టండి. ఇక్కడ క్లిక్ ఇది డిలీట్ కొడితే ఇక్కడ ఇమ్మీడియట్లీ అని ఉంటుంది. సో ఇక్కడ కొన్ని ఉంటుందండి, అదేంటంటే జస్ట్ రివర్సల్ చేయడానికి డాక్యుమెంట్ అనేది రివర్సల్ చేయొచ్చు అనమాట. అట్లా వస్తుంది. అది యాక్చువల్లీ ఇక్కడ మనం సెలెక్ట్ చేసాం కదా, అక్కడ లైన్స్ రావాలి. మామూలుగా ఎలా రెగ్యులర్గా లైన్స్ వస్తున్నాయో లైన్స్ రావాలి. ఓకే. సో అది రావట్లేదు. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ తెలుసుకోవడం. మీరు ఇలా నెట్లో కొట్టారనుకోండి, ఏదైనా టిపికల్ సొల్యూషన్స్ అనేది వస్తాయన్నమాట, ఇస్తారన్నమాట. ఓకేనా.
ఓకే ఓకే. మనం అంతా ఆవేశపడ్డాం కదా. ఇప్పుడు ఇది డాక్యుమెంట్ రిలీజ్ చేసాం కదా అవునన్నయ్య. కదా. సో ఇప్పుడు ఇక్కడ ఆ, ఎడిట్ బటన్కి వెళ్ళి ఓకే. రివర్సల్ అని ఉంది కదా, ఓకే. రివర్స్ డాక్యుమెంట్స్ అని కొడితే ఈ కరెక్ట్ స్టేటస్ ఉంది. కరెక్ట్ స్టేటస్ పోస్టింగ్. అన్నయ్య మనం చేస్తుంది 0484 కదన్నయ్య, ఇక్కడ అదే 0483 అని వచ్చింది. నేను మామూలుగా మళ్ళీ రన్ చేస్తాను. సో ఇక్కడ అయిపోయిందాక డిలీట్ కొట్టాం కదా. సో ఇక్కడ ఇలా ఎడిట్ దగ్గరికి వెళ్ళి రిలీజ్ చేస్తే రిలీజ్ అయిపోతుంది. ఓకేనా. ఓకే. సారీ దీంట్లో కొంచెం టైం తీసుకున్నాం. ఈ రోజుకి చాలు. రేపు పే స్లిప్ స్టార్ట్ చేస్తాను. ఓకే. చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి, అవి ఓకే. రేపు చెప్తాను, ఎందుకంటే నాకు కొంచెం వర్క్ ఉంది. ఓకే.